నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి హైదరాబాద్ లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ కట్టడాన్ని అయితే కూల్చివేశారు. అయితే దీని కూల్చివేత వెనకాల అయితే ఎవరున్నారు, ఏ మంత్రి ఆదేశించారు, ఆయన ఇంకొకటి ఏంటంటే ఒక జోనల్ కమిషనర్ ని కూడా బదిలీ అయితే చేశారు. అసలు ఏం జరిగింది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ ఏంటంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ కట్టడాలు కూల్చివేత అనేది మనం హాట్ టాపిక్ గా చూస్తున్నాం గత 2 రోజులుగా. అయితే ఇప్పుడు ఈ కూల్చివేత వెనకాల దీన్ని కూల్చివేయాలని చెప్పేసి ఒక మంత్రి ఏమో ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి, అయితే అది చేసిన తర్వాత ఒక జోనల్ కమిషనర్ ని మాత్రం బదిలీ చేయడం కూడా జరిగింది. అసలు ఏం జరుగుతుంది, మరి ఇది నిజంగా ఆ మంత్రి ఆదేశించిన తర్వాత చేసిన తర్వాత అసలు ఎందుకు ఆయనని బదిలీ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఒకటమ్మా, ఎవరైనా ఈ విధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే చూస్తూ ఉంటాం కదా మనం. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో కానీ ఎక్కడైనా సరే, ఇప్పుడు కొంతమంది అపార్ట్మెంట్స్కి 5 ఫ్లోర్స్కి పర్మిషన్ తీసుకుంటాడు, దానిపైన మళ్ళీ 2-3 ఫ్లోర్స్ ఇల్లీగల్గా వేసేస్తాడు. సో ఇది ఎక్కడైనా సరే అదేవిధంగా తను ఇల్లు కూడా కొంతమంది రోడ్లోకి వచ్చి ఎన్క్రోచ్ చేసి రోడ్డు ముందుకు వచ్చి కట్టేస్తారు. సో ఈ విధంగా రకరకాలు చేసినప్పుడు మనం జిహెచ్ఎంసీ అధికారులు రావడం, వాళ్ళు యాక్షన్ తీసుకోవడం, ఆ ఏరియాని తొలగించడం చేస్తూ ఉంటుంది. సో ఈ రోజున ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక పొలిటీషియన్ కాబట్టి, ఒక ఎక్స్-సీఎం కాబట్టి దీని గురించి మనం పెద్దగా మాట్లాడుకుంటున్నాం. సో రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఎవరు తప్పు చేసినా అది తప్పే కదా. ఇప్పుడు అది పిఎం అయినా సీఎం అయినా ఎవరైనా సరే తప్పే కాబట్టి, సో ఆ యొక్క ఇప్పుడని కాదు, ఇది చాలా కాలంగా జరుగుతుంది. ఇది చాలా కాలంగా అక్కడ అక్రమ కట్టడాలు కట్టారని ఆ స్థానికులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా మళ్ళీ రోడ్లో కట్టేశారు, ఇవన్నీ సెక్యూరిటీ రూమ్స్ ఇవన్నీ ఆ మిగతా బిల్డింగ్స్ అన్నీ కట్టేశారు, సో ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి ఎప్పటి నుంచో ఆ చుట్టుపక్కల ఉన్న నివాసాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో వాళ్ళ అరణ్య రోదనగానే ఉంది. సో గత ప్రభుత్వం వచ్చి ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ జగన్తో బాగా అంటగాగింది కాబట్టి బహుశా వాళ్ళు ఎంతమంది ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోలేదు. ఈ రోజున దాన్ని పడగొట్టడం జరిగింది. సో ఏదో మనకున్న న్యూస్ ప్రకారం ఏంటో దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి గారి ఆదేశాలతోటి ఆ జోనల్ కమిషనర్ ఇది చేశారని, ఆ తర్వాత ఇది విషయం తెలిసిందని, తెలిసిన తర్వాత ఉన్నతాధికారులకు చెప్పకుండా ఈ విధంగా నువ్వు ఎలా చేసావని ఆయన ఏదో బదిలీ చేసేసారని కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు అధికారి చేసింది తప్ప ఒప్ప అని తీసుకుంటే అది మాత్రం 100% ఒప్పే కదా. ఆయన ఏం తప్పు చేయలేదు కదా. ఇప్పుడు ఆల్రెడీ స్థానికుల యొక్క కంప్లైంట్స్ ఉన్నాయి, ఆల్రెడీ అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అతను ఎందుకు బలిపశువుని చేయడం, అతను ఎందుకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలని పనే ఉంది. అతను చేసింది ఒప్పే కదా, తప్పేం కాదు కదా. అంటే తెలియకుండా చేశారనా లేకపోతే వితౌట్ పర్మిషన్ చేశారనా? ఎందుకంటే ఆల్రెడీ ఒక మంత్రి ఆదేశించారంటే ఖచ్చితంగా ఒక అధికారి చేయాల్సింది. ఇప్పుడు మంత్రి ఆదేశించాడంటే డెఫినెట్గా ఒక జోనల్ కమిషనర్ అంత ఆగమేఘాల మీద దాన్ని ఆ విధంగా దాన్ని పడగొట్టేశారు అంటే డెఫినెట్గా నాకు తెలిసి మనం ఇప్పుడు ఆ మంత్రి వాళ్ళు రివీల్ చేయకుండా మనం చెప్పడం వేస్ట్ కాబట్టి, సో డెఫినెట్గా ఏదైతే ఆ సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రి చెప్తేనే జోనల్ కమిషనర్ చేసి ఉంటాడు, అంతే కదా. ఏదైతే ఇప్పుడు ఈ రిలేటెడ్ మంత్రి ఉంటాడో సో ఆ మంత్రి చెప్తేనే కదా చేసి ఉంటాడు. సో లేకపోతే అంత ఈజీగా అతను చేయవలసిన పని లేదు కదా, చేయడు కదా. సో కాబట్టి ఏదేమైనా కానీ ఇప్పుడు అందులో తప్పు అవుతే నాకేం కనిపించట్లేదమ్మా. అది ఎవరైనా, నువ్వైనా నేనైనా సరే, ఇల్లీగల్ ఈజ్ ఇల్లీగల్, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. సో ఎవరికైనా రూల్ ఒకటే కాబట్టి ఈ రోజున పాపం అతన్ని బలిపశువు చేయడం అనేది తప్పు. ఎవరైతే మౌలికంగా ఆదేశాలు ఇచ్చారో, ఎవరైతే ఆ విధంగా దాన్ని చర్యలు తీసుకోమని చెప్పారో, ఎవరైతే ఆ అక్రమ కట్టడాలని పోల్చమని చెప్పారో ఆ మంత్రి ఇప్పుడు బాధ్యత తీసుకోవాలి డెఫినెట్గా. అరే అతను చేసిన తప్పేం లేదు, ఇది నేను చేశాను, నేను చెప్పాను, సో నా ఆదేశాల ప్రకారం అతను చేశాడని చెప్పి డెఫినెట్గా అతను మళ్ళీ అక్కడ ఏదైతే ఆ పొజిషన్ ఉందో ఆ పొజిషన్లో అతన్ని పెట్టాలి. సో ఆ విధంగా మన అవసరం తీరిన తర్వాత ఏదో చెబుతారు కదా, మన దాన్ని వదిలేసి కన్నా అతన్ని డెఫినెట్గా ఆ విధంగా వదలడం అనేది తప్పే. సో ఏదేమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి యొక్క కట్టడాలను తీసుకుంటే ఇక్కడని కాదు, ఇటు బెంగళూరులో తీసుకున్నా, ఇటు హైదరాబాద్లో తీసుకున్నా, ఇటు పులివెందుల్లో తీసుకున్నా, ఇటు తాడేపల్లిలో తీసుకున్నా, ఇటు ఇప్పుడు ఆ ఋషికొండలో తీసుకున్నా కూడా అన్నీ కూడా అక్రమ కట్టడాలు, అన్నీ కూడా ఎన్క్రోచ్ చేసేసి, అన్నీ కూడా కబ్జాలు. సో అసలు వాళ్ళు ఏది చేసినా దాని మీద ఒక చట్టబద్ధత ఉండదు, ఒక పద్ధతి ఉండదు, పాడు ఉండదు. ఎందుకంటే పవర్లో ఉన్నాం కాబట్టి మేము చెప్పిందే వేదం, మేము చేసిందే ఇది అనుకునే వ్యక్తులు కాబట్టి వాళ్ళు. సో
ఇది దీంట్లో నాకైతే తప్పేం కనిపించట్లేదు. కానీ అధికారిని అనవసరంగా బదిలీ చేయడం అన్నది మాత్రం నాకు కొంచెం బాధగా ఉంది. ఇప్పుడు ఎవరో ఆదేశం ఇస్తే దాన్ని కన్సర్న్ మినిస్టర్ ఆదేశం ఇస్తేనే కదా అతను చేశాడు. సో కాబట్టి ఎవరు చేసినా సిటీలో ఎవరు చేసినప్పుడు చూస్తాం కదా మనం, ఒక సామాన్యుడో లేకపోతే ఎవరో ఒకళ్ళు ఇలా విధంగా చేస్తే ఆగమేఘాల మీద వచ్చేసి వాళ్ళు పడగొట్టేస్తారు. సో అటువంటిది ఇన్ని సంవత్సరాలుగా దీన్ని అసలు ఆపిందే తప్పు. ఈ రోజున నిజంగా చాలా అందరూ సంతోషించారు. అంటే దీని మీద ఏఎస్ ఆఫీసర్ అయిన అమరపాలి గారు కూడా కొంచెం సీరియస్ అయ్యారని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. మరి దీన్ని ఎలా చూడాలి? దేనికి సీరియస్ అవ్వడం ఎందుకు అవ్వాలి? ఎందుకు అక్రమ కట్టడమే కదా అది. ఆయన కూడా మరి మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు, ఆ కన్సర్న్ జోనల్ కమిషనర్ దాన్ని నిర్వర్తించాడు, తన పని నిర్వర్తించాడు. సో దీని మీద సీరియస్ అవ్వడానికి ఏముంది? అతను సొంత నిర్ణయం తీసుకోలేదు కదా. పోనీ నిజంగానే అక్కడ చట్టబద్ధతగా ప్లస్ విత్ ఇన్ లిమిట్స్లోనో విత్ ఇన్ పెరిలోనో అక్కడ కట్టడం జరిగి ఉంటే, అది ఏదైనా అక్రమంగా కూల్చేసి ఉంటే అప్పుడు సీరియస్ అవ్వడంలోనో లేదా అతని మీద యాక్షన్ తీసుకోవడంలో దానికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. అది పూర్తిగా అది ఇలీగల్ కన్స్ట్రక్షన్. అది మరీ రోడ్లోకి వచ్చేసి వాళ్ళ ఇష్టానికి రోడ్డు కబ్జా చేసేసి ఆ సెక్యూరిటీ రూమ్స్ మిగతా రూమ్స్ కట్టుకోవడం జరిగింది. సో దాని మీద అతను చర్యలు తీసుకుంటే దాని మీద అతని మీద చర్యలు తీసుకోవడం, అతని మీద కోపడం అనేది ఎంతవరకు సమంజసం అంటాను నేను. ఇప్పుడు తనకున్న పరిధిలో తన కాంపౌండ్ లోపల ఉన్న బిల్డింగ్ని వెళ్ళి పడగొడితే తప్పు, అంతే కదా. అది పూర్తిగా రోడ్డు బయట రోడ్డు మీద ఇలీగల్గా చేసిన కన్స్ట్రక్షన్ కాబట్టి సో అతను చేసిన దాంట్లో తప్పు లేదు. రెండవది ఆ జోనల్ కమిషనర్ ఏమీ చిన్నోడు కాదు, అతనికి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు. సో బహుశా నాకు తెలిసి తన శాఖకు సంబంధించిన మినిస్టర్ యొక్క ఆదేశాలు వచ్చి స్పష్టంగా వచ్చిన తర్వాతే ఆ పని చేసి ఉంటాడు, అంతే కదా. సో దానికి ఇంకొక మంత్రి కినుకు వహించాడనో లేకపోతే ఒక ఐఏఎస్ కినుకు వహించిందనో కోపపడ్డదనో కోపం వచ్చిందనో అతన్ని బలిపశువులు చేయడం అన్నది మొత్తం సమంజసం కాదు. సో ఇది ఎవరు చేసినా రేపొద్దున ఫ్యూచర్లో కూడా అది ఐఏఎస్ చేసినా ఐపీఎస్ చేసినా ఎమ్మెల్యే చేసినా ఎంపీ చేసినా మంత్రి చేసినా ఇది రూల్ ఎవరికైనా ఒకటే. సో డెఫినెట్గా తొలగించవలసిందే కదా. ఇప్పుడు ప్రజలకు ఇబ్బందిగా ఉన్నప్పుడు మన ట్రాన్స్పోర్ట్కి పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఆ మార్గం అక్కడ అనుకూలంగా లేనప్పుడు వాటిని డెఫినెట్గా ఎన్క్లోజ్ చేసిన దాన్ని వాటిని తొలగించడం అనేది ఇట్స్ ఎ కామన్ ప్రాక్టీస్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇదైతే అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ నేతలలో వాళ్ళకే కొంత విభేదాలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఒకరేమో కూల్చివేయమని ఆదేశాలు ఇస్తే ఒకరేమో ఎందుకు ఇలా చేశారని వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ఈ పనిలో ఉన్నారని కూడా మరి వస్తుంది. ఎందుకు అంటారు మరి అక్కడ ఏపీ ముఖ్యమంత్రికి అంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రికి ఇక్కడ తెలంగాణలో సపోర్ట్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. చెప్పలేం కదమ్మా. ఇప్పుడు ఏదైనా వ్యాపార సంబంధాలు ఉండొచ్చు, లేకపోతే బంధుత్వాలు ఉండవచ్చు, లేదు ఇటు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనో ఏదైనా వ్యాపార సంబంధాలు ఉండి వాళ్ళ తద్వారా ఏదైనా లబ్ధి పొందిన వ్యక్తులైనా ఉండొచ్చు. ఏదైనప్పుడు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉన్నట్టు అన్నట్టుగా ఇప్పుడు మనం బయట చూసేది ఒకటమ్మా. ఇప్పుడు చూస్తూ ఉంటాం, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎంఏ వాళ్ళు ఎలక్షన్ టైంలో వీళ్ళు చాలా ఘాటైన విమర్శలు చేసుకుంటారు. కానీ అదేవిధంగా నేను కొన్ని పెళ్ళిళ్ళలో కొన్ని ఫంక్షన్లో కానీ చూస్తే మీరు ఆశ్చర్యపోతాం. ఒక టేబుల్లో కూర్చొని మందు తాగుతూ ఉంటారు, ఒక టేబుల్లో కూర్చొని తింటూ ఉంటారు, బాయ్ అని చెప్పి ఆలింగనాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాల్లో సమిధలు అనేది నీతికి నిజాయితీకి నిబద్ధతకి కట్టుబడిన కార్యకర్తలే ఎప్పుడు సమిధలు అవుతూ ఉంటారు. వాళ్లే బలిపశువులు. ఈ పెద్ద నాయకులందరూ కూడా తెర వెనకాల వాళ్ళకుండే వ్యాపార సంబంధాలు కానీ రిలేషన్స్ కానీ ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ కామనే. వీడి అధికారంలో ఉంటే వాడికి పని చేసి పెడతాడు, వాడి అధికారంలో ఉంటే వీడి చేసి పెడతాడు. కాబట్టి బహుశా అటువంటి సంబంధాలు కలిగిన కొంతమంది వ్యక్తులు ఎవరైనా కూడా ఈ వ్యవహారం మీద కొంచెం వాళ్ళు కించెత్తు కినుకు వహించి ఉండవచ్చు. లేదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఫోన్ చేసి ఏమయ్యా మీరంతా ఉండగా కూడా ఈ విధంగా ఎలా జరిగింది, ఏమైంది, ఇది సమంజసమా అని అడిగి ఉండవచ్చు. సో వీటికి చాలా కారణాలు ఉంటాయి. సో ఏదేమైనా ఆ వ్యక్తిని ఆ ఆనెస్ట్ ఆఫీసర్ని బదిలీ చేయడం అన్నది అది సబబు కాదు. మళ్ళీ అతన్ని అదే పొజిషన్లో పెట్టడం అన్నది అది మంచి సాంప్రదాయం. రైట్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.